Hi people, welcome to my channel Memorable Maths Academy. ఈరోజు మీకు లెన్స్ కన్వర్జేషన్ చార్ట్స్ లాస్ట్ టైం చెప్పినదే ఇది గ్రాముల వైజ్గా చెప్తున్నాను. ఇది చూడండి మరి చాలా వరకు సాలిడ్గా ఇచ్చేటివన్నీ మనకు ఈ లెంత్ ప్రకారమే కొలుస్తారు. సాలిడ్గా అంటే చూడండి, ఇప్పుడు చక్కెర ఉంది, కేజీల రూపంలో కొలుస్తారు కదా, అది సాలిడ్. అదే నీకు లిక్విడ్ రూపంలో ఉండేటివి ఏవి, కృష్ణాయిలు కిరోసిన్, దాన్ని పాలు, కిరోసిన్, పెట్రోల్ కానీ డీజిల్ కానీ వాటిని లీటర్ల వైజ్గానే కొలుస్తారు. అదే సాలిడ్గా ఉంటాయి షుగర్ కానీ, ఒక గోధుమ పిండి కానీ, శనగపిండి కానీ, బియ్యం కానీ, ఇవన్నీ మనకు కేజీల ప్రకారమే కొలుస్తారు. ఎందుకంటే ఈ సాలిడ్గా ఉన్నాయి, ఇవి లిక్విడ్గా ఉన్నాయి కాబట్టి, అంటే వెయిట్ తక్కువ ఉండే వాటిని ఇట్లా లీటర్లతో కొలుస్తారమ్మా. వెయిట్ ఎక్కువగా ఉండేదాన్ని ఇట్లా కేజీల ప్రకారంగా కొలుస్తారు. మళ్ళీ నూనె లిక్విడే కదా, ఎందుకు కేజీల ప్రకారం కొలుస్తారు టీచర్ అని మీకు చాలామందికి డౌట్ రావచ్చు. నూనె ఎప్పుడన్నా మీరు ఒక ప్యాకెట్ నూనెను పట్టుకొని చూసినారా? బరువుగానే ఉంటుంది కదా, అది కూడా కేజీల ప్రకారమే కొలుస్తారు నూనెను. సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, రైస్ ఆయిల్ కానీ, రైస్ బ్రాన్ ఆయిల్ కానీ, పామ్ ఆయిల్ కానీ, ఏదైనా కూడా కేజీల ప్రకారమే కొలుస్తారు. ఎందుకంటే అది బరువు ఉంటుంది కాబట్టి ఆ బరువు ఉండేదాన్ని కేజీలతో కొలుస్తారు, బరువు లేని వాటిని లీటర్ల వైజ్గా కొలుస్తారు. ఒక రకంగా నీళ్ళ రూపంలో లిక్విడ్గా ఉండేదాన్ని లీటర్ల వైజ్లో ఉండేదాన్ని ఎంతటిని లీటర్లుగా కొలుస్తారు. ఓకే, ఇది చూడండి, ఈ టేబుల్ కూడా మీరు బాగా నేర్చుకోవాలి. 1 milligram is equal to 0.001 గ్రామ్. ఎన్ని గ్రాములు? 0.001 గ్రామ్, 1 గ్రామ్తో సమానం. అదే ఒక సెంటీగ్రామ్ అంటే, మిల్లీగ్రామ్ అయితే 0.001, సెంటీగ్రామ్ అన్నామనుకోండి 0.01. అక్కడ డిటోస్ పెట్టాను. డిటోస్ అంటే పైన ఏముందో కింద కూడా అదే అని అర్థం. 1 డెసిగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 0.01 గ్రామ్. 1 సెంటీగ్రామ్ అయినా అనవచ్చు, 1 డెసిగ్రామ్ అనైనా చెప్పచ్చు. 1 కిలోగ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 1000 గ్రామ్స్. 1 కేజీ పచ్చిమిరపకాయలు ఇవ్వండి అని చెప్తాం, కానీ మనము 1000 గ్రామ్స్ పచ్చిమిరపకాయలు ఇవ్వండి, 1000 గ్రామ్స్ టమాటా ఇవ్వండి అని చెప్పం కదా. ఎందుకంటే 1000 గ్రామ్స్ అనేది అన్న 1 కేజీ అన్న ఒకటే. చాలా వరకు బిజినెస్ చేసేవాళ్ళు, అంటే వెజిటేబుల్ బిజినెస్ చేసేవాళ్ళంతా ఈ కేజీల ప్రకారం చెప్పి వాళ్ళకి ఇదే మైండ్లో ఉంటుంది. కానీ ఈ గ్రామ్స్ అనేది ఉంటుంది, తెలుస్తుంది 100 గ్రామ్సా, 200 గ్రామ్సా, 250 గ్రామ్సా అనేది. కాకపోతే ఈ ప్రాబ్లం, ఈ లెక్కాచారం ప్రకారం తెలియదు అనమాట. 1 కేజీ అంటే 1000 గ్రాములు, 1000 గ్రామ్స్. 1 కేజీ ఈక్వల్ టు డాష్ గ్రామ్స్ అని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో కంపల్సరీ ఇవి వస్తాయమ్మా. లేదంటే మ్యాచ్ ద ఫాలోయింగ్లో కానీ ఇట్లయినా ఇస్తాడు, ట్రూ ఆర్ ఫాల్స్లో అయినా కూడా ఇవ్వచ్చు. 1/2 కిలోగ్రామ్, 1/2 అన్నా హాఫ్ అన్నా ఒకటే. ఓకే, 1/2 అన్నా హాఫ్ కేజీ అన్నా, అంటే కే అంటే కిలో, జీ అంటే గ్రామ్. కేజీ కిలోగ్రామ్, హాఫ్ కేజీ అంటే 500 గ్రామ్స్. 1/4 కిలోగ్రామ్ అన్నాడు, అంటే 1/4 కేజీ అని అంటామే మనం. 1/4 కేజీ 250 గ్రామ్స్. అప్పుడు చూసారా, అందుకే మీరు అప్పుడప్పుడు షాప్కి వెళ్ళి వెజిటేబుల్స్ తేవడం కానీ, ఏదన్నా మీ అమ్మ వాళ్ళు చెప్పినటివి తీసుకురావడం మంచిది. ఎందుకంటే ఈ లెంత్ వైజ్ వాళ్ళు ఇట్లా త్రాచు పట్టుకొని లెంత్ వైజ్గా చూస్తుంటారే, దాన్ని చూసైనా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ఎడ్యుకేషన్ అనేది నేర్చుకోవచ్చు బాబు, నేర్చుకోవచ్చు పాప. ఎందుకంటే వాళ్ళు చేసే ఏ పని అయినా, వాళ్ళ వృత్తిలో చేసే పనిని మనకు కంపల్సరీ ఎడ్యుకేషన్లో ఉంటుంది. ఎంతసేపు థియరీ మెథడ్లో నేర్చుకుంటే సరిపోతుందా? ప్రాక్టికల్గా కూడా చేసి చూడాలి కదా. వాళ్ళు చేసేది ప్రాక్టికల్, అంటే చేస్తున్నారు, చేతులతో చేస్తున్నారు కాబట్టి దాన్ని ప్రాక్టికల్ అంటాం. థియరీ అంటే ఇలా బుక్లో ఉండి చదువుకునిందే. అందుకే ఇది ఇప్పుడు మీకు థియరీ మెథడ్లో నేను చెప్తున్నాను. ఇప్పుడు అదే మీరు ఏదన్నా షాప్కి కానీ అంగడికి కానీ వెళ్తే ఈ గ్రాములు, కిలోగ్రాములు తెలుస్తాయి. అదే బట్టల షాప్కి వెళ్తే ఎన్ని మీటర్లు గుడ్డ, ఎన్ని సెంటీమీటర్లు, ఎన్ని మిల్లీమీటర్లు, మీటర్ల వైజ్గా తెలుస్తుంది. అందుకే ఇవి మీరు ఇప్పుడు థియరీ మెథడ్లో ఇలా నేర్చుకోండి. ప్రాక్టికల్గా ఎప్పుడన్నా షాప్కి వెళ్ళినప్పుడు చూడండి నేను చెప్పింది కరెక్టా కాదా అని చూసి కంపల్సరీ ఇవి నేర్చుకుంటే అవి కూడా మీకు ఈజీగా అర్థమవుతాయి. ఓకేనా? ఓకే చిల్డ్రన్, మీకు నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, again I will meet you again.